హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు ములక్కాడ టమాటో కర్రీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ములక్కాడ టమాటా చేసుకోవడానికి ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టేసుకుందాం. దాకా వేడైంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. పోపు చక్కగా ఫ్రై అవనిద్దాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఫ్రై అవనిద్దాం. చక్కగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. ములక్కాడ ముక్కలు వేసుకున్నాం. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ములక్కాడ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అయితే ములక్కాడ టేస్ట్గా ఉంటుంది కర్రీ. ములక్కాయలు ఫ్రై అవుతున్నాయి. పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకున్నాం. ఫ్రై అవనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన ఫ్రెండ్స్. ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిని. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకున్నాం. అన్నీ కలిసేలా కలుపుకున్నాం. ఉడకనిద్దాం. టమాటా మగ్గింది లేదో చూద్దాం. ఇంకా మగ్గాలి. కొంచెం మగ్గితే మెత్తగా బాగుంటుంది. టమాటా మెత్తగా ఉడికిపోవాలి చక్కగా. కొంచెంసేపు ఉడకనిద్దాం. కారం యాడ్ చేసుకుందాం. కూరకు తగినంత. రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం. అన్నీ కలిసేలా కలుపుకుందాం. చక్కగా మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం కారం మగ్గిందో లేదో. కారం మగ్గిపోయింది. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం.
కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ములక్కాడ చక్కగా ఉడుకుతుంది వాటర్ యాడ్ చేయడం వల్ల. చక్కగా ఉడకనిద్దాం ములక్కాడ టమాటాని.